దేవుని అక్షింతలను రాజకీయం చేయటం తగదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. దేవుని అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి బియ్యం, జై శ్రీరామ్ అక్షింతలు ఉంటాయా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టు పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు సైతం దీనిలో పాల్గొంటున్నారని చెప్పారు. అక్షింతల కార్యక్రమం గురించి మీ కుటుంబ సభ్యులను అడిగితే దాని ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. అక్షింతల కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందన్నారు. కరీంనగర్ పద్మానగర్లోని శివాలయాన్ని బండి సంజయ్ ఇవాళ శుద్ధి చేశారు. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ధి చేస్తున్నామన్నారు. కరీంనగర్లోని పద్మానగర్ శివాలయాన్ని శుద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందన్నారు. అక్షింతల కార్యక్రమంగా పూర్తి ప్రజాస్పందన చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని పూర్తిసారి విజయవంతం చేస్తూ ఉన్నారు. అక్షింతలు రాని వారు కూడా ఫోన్ చేసి మాకు అక్షింతలు రాలని చెప్పి విజ్ఞప్తి, సూచన, వాళ్ళ కోరిక మేరకు కూడా అక్షింతల కార్యక్రమం పూర్తిసారి విజయవంతం అవుతూ ఉన్నది. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. అక్షింతల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యక్రమము, లేదా ఇంకో పార్టీ కార్యక్రమం కాదు. తెలుగు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, దేవుని నమ్మని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కూడా ఈ అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పూర్తి స్థాయిలో విజయవంతమైంది. చాలామంది కూడా 22వ తారీఖు నాడు సాయంత్రం ఉదయము స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం, హోమాలు, యజ్ఞాలు చేయడము, సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు 5 జ్యోతులను వెలిగించడం, 5 దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమై ఉన్నారు.